హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను ఓట్స్, రాగి, డ్రై ఫ్రూట్స్తో జావ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ ఫుడ్ అండి. దాని ప్రాసెస్ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాలు వేసుకోవాలండి. నేను 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. పాలు వేడయ్యాక ఓట్స్ వేసుకోవాలి. పాలు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక ఓట్స్ని ఒక బౌల్ ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ని పాలల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బౌలు రాగిపిండి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఓట్స్ అండి. ఓట్స్ 10 మినిట్స్లో బాయిల్ అయిపోయి రాగిపిండి తీసుకొని ఒక బౌల్ రాగిపిండి తీసుకొని నార్మల్ వాటర్లో కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని బాయిల్ అయిన ఓట్స్లో వేసుకొని కలిపి పెట్టుకున్న రాగిపిండిని వేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని మనం హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఈ ఉడికిన మిశ్రమంలో నేను ఒక 50 గ్రామ్స్ ఉంటాయి బెల్లం వేసుకుంటాను. బెల్లం యాడ్ చేసుకోవాలి. అయిపోయిందండి, రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గ్లాసులోకి సర్వ్ చేసుకొని చల్లారాక ఓట్స్, రాగులు, డ్రై ఫ్రూట్స్ జావని గ్లాసులోకి సర్వీస్ చేసుకోవాలి. ఓట్స్, డ్రై ఫ్రూట్స్ జావని డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల పిల్లలు కలర్ఫుల్గా కనిపించి ఇష్టంగా తింటారండి. అన్ని పోషకాలు ఉంటాయి ఇందులోని. విటమిన్స్, ఐరన్ అన్నీ ఉంటాయండి. అందుకోసమని వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ అండి ఇది. మా అబ్బాయికి అయితే 3 ఇయర్స్ నుంచి నేను పెడుతున్నాను. చాలా మంచిదండి, ఇష్టంగా తింటాడు. So super. It was also yummy and tasty.